ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ప్రధాని చేత శంకుస్థాపనలో చేస్తున్నామంటున్న ఎంపీ సీఎం రమేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఏం సార్, ఇది మీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసమే మీరు ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఖచ్చితంగా తీసుకొస్తాను మన ప్రాంతానికని శపథం చేసి మరీ ప్రచారం చేశారు. మీ కళ నెరవేరుతుంది. ఇప్పుడు ప్రధాని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీని గురించి? ఏదైతే ఎలక్షన్స్లో అనకాపల్లి నియోజకవర్గంలో యువత ఎక్కువ ఉంది, ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు రావాలి, పరిశ్రమల పేర్లు కూడా చెప్పాను. హైడ్రోజన్ పరిశ్రమ తీసుకొని వస్తామని. హైడ్రోజన్ పరిశ్రమ ఈరోజు ఎన్టీపీసీ ఒకటే కాదు, మిగతా కొన్ని కంపెనీలు కూడా ఇంకా హైడ్రోజన్ కంపెనీస్ వస్తున్నాయి. అలాగే అదే కాకుండా స్టీల్ కానీ సిమెంట్ కానీ చాలా వరకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండే ఇండస్ట్రీస్ అనకాపల్లికి వస్తాయి. ఆ రోజు అనకాపల్లికి మాట ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ స్పీచ్లో చెప్పారు, మీరు అనకాపల్లి నుంచి భారతీయ నియోజకవర్గ అభ్యర్థి సీఎం రమేష్ని గెలిపిస్తే ఆయనకుండే పరిచయాల్లో ఈ నియోజకవర్గం బాగుపడుతుందని, దానిలో భాగంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అసలు భారతదేశంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలతో 2 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే నిజంగా భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గొప్పతనం, ప్రధానమంత్రి గారి గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇవే కాకుండా ఇంకా కూడా అనకాపల్లి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చడానికి యావత్తు కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది చెప్తున్నారు పరిశ్రమలు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వస్తారని. ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 పర్యాయాలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిపి ఎలక్షన్ కలిసి చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తోడిన తర్వాత ఈ ముగ్గురు కలయికతో ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమస్య అంటూ లేదు. కాబట్టి పరిశ్రమలకు కూడా తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఒక భారతదేశంలో ఒక మంచి ప్రభుత్వంగా ఏర్పడుతుంది. ప్రధానమంత్రి సహకారంతో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటుగా బల్క్ డ్రగ్ పార్కు ఇవన్నీ వస్తున్నాయి. త్వరలో మీ నియోజకవర్గంలోనే మెథల్ స్టీల్ ప్లాంట్ కూడా దానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఒకే నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు అసలు మీరు కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రాంతం ఏదైతే 100 కిలోమీటర్లు దాదాపు కోస్ట్ ఉందో ఆ ప్రాంతం ఇండస్ట్రీస్కి అనుగుణం ఉంది. ఈరోజు నక్కపల్లి ఎస్సీజెడ్ ఫార్మా ఎస్సీజెడ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ కొన్ని వందల ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా ఇండస్ట్రీస్. అదే కాకుండా అక్కడ మిగతా మెటల్స్ కూడా వచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకొక 1,00,000 కోట్లు దానికి జోడించేదే తప్ప అక్కడ మంచి పరిశ్రమ తీసుకొచ్చి ఏదైతే ఉపాధి అవకాశాలు యువతకు, ఎందుకంటే ముఖ్యంగా అందుకని అనకాపల్లి యువత ఎక్కువ ఉంది, ఆ యువతకు ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం చేసి తీరుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే అటు అనకాపల్లి నియోజకవర్గం కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి స్థాయి అభివృద్ధి అనేది మేము జరుగుతుంది. ఏ విధంగా అయితే నేను ఎన్నికల్లో హామీలు ఇచ్చుకుంటూ వచ్చానో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో, దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పరిశ్రమలు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్రాజెక్టులు ప్రస్తుతం విశాఖ, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకి మా నియోజకవర్గానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రేకింగ్ న్యూస్. నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా 2 కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా 2 కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా కూడా సభా ప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు.